మహిళల దినోత్సవ శుభాకాంక్షలతో ఈరోజు ఎస్టే న్యూస్ ఛానల్ బ్యూరో రిపోర్టర్తో మహిళా దినోత్సవ సందర్భంగా ఈరోజు మహిళల పట్ల ఏ విధంగా సమాజంలో ఏ విధంగా జరుగుతున్నటువంటి చర్చ మీద మాట్లాడాల్సిన కోరు. నమస్కారం అండి అందరికీ. ఫస్ట్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలకి ఒక రోజును గుర్తించినందుకు ఫస్ట్ కృతజ్ఞత చెప్తున్నాము. ఎందుకంటే మహిళలు పొద్దున్న లేచి నుండి పడుకునే అంతవరకు వాళ్ళ ఇంటి పనులతో బిజీగా ఉంటున్నారు. వాళ్ళకి ఒక డే గుర్తించి వాళ్ళకి సన్మానాలు చేయడమే కానీ ఒక రెస్పెక్ట్ ఇవ్వడం కానీ జరుగుతుంది. ఈరోజు మెయిన్ ఏంటిదంటే మహిళలకి రెస్పెక్ట్ అనేది ఎక్కడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో వర్క్ చేసినా కానీ వాళ్ళని గుర్తించడం లేదు. మా కోసమే చేస్తున్నారు కదా అనేది ఉంటుంది. ఇంకొకటి ఏంటిదంటే మహిళల పైన అత్యాచారాలు జరగడం కానీ బయట ఎక్కడ సెక్యూరిటీగా లేకపోతుంది. అది మహిళల పట్ల గౌరవాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. మహిళా దినోత్సవ సందర్భంగా ఎస్టే న్యూస్ ఛానల్తో మహిళా మూర్తులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మీరేమన్నమాట? అందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మహిళలు ఇక్కడ అక్కడ అని కాదు, ఏ రంగంలో అయినా మేము సిద్ధంగా ఉన్నాము అంటూ చాలా ముందుకు వస్తున్నారు. అది ఈవెన్ హౌస్ వైఫ్ అయినా కానీ హౌస్ మేకర్ అని చెప్తున్నాము ఇవాళ రేపు. అయితే మహిళలు ఒక రంగం అని కాదు, అన్ని రంగాలలో రాణిస్తూ ఇంకా వృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ. థ్యాంక్ యూ మేడం. ఆడవాళ్ళు అంటే చాలా మంది చిన్న చూపు చూస్తున్నారు ఈ రోజుల్లో. కాకపోతే చిన్న పిల్లల నుంచి ముసలి వరకు రెస్పెక్ట్ లేదు జనాల్లో. ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ చూపు వేరేగా చూస్తున్నారు. ఆడవాళ్ళు ఏం చేయరు. కానీ ఒక్కసారి ఆడవాళ్ళు తిరిగినారనుకో మీరు ఎవ్వరు ఉండలేరు ఈ భూమి మీద. ఇంకొకటి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కానీ మన అమ్మ అనుకోవాలి, మన చెల్లెలు అనుకోవాలి, మన అక్క అనుకొని రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ వేరే విధానంగా వేరే ఆలోచనలు పెట్టుకొని వాళ్ళని డిస్టర్బ్ చేసి ఒక్కసారి తిరుగుబడ్డారనుకో మీ కళ్ళలో కారం వేసినట్టే ఇంకొకటి ఏంటంటే చిన్న పిల్లల నుంచి పుట్టిన పసిపిల్లల నుంచి ముసలి 100 సంవత్సరం వచ్చే వరకు ఇంట్లో ఒక మగ పర్సన్ ఉన్నారంటే కూడా వాళ్ళకి భయం వేస్తుంది. ఈ సొసైటీ అనేది కొంచెం చేంజ్ అవ్వాలని నా తరఫున నేను కోరుకుంటున్నాను. అంతే. ఎస్టే న్యూస్ మన కోసం మన ఛానల్ సిఎండి వెంకట్ సార్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ సెలబ్రేషన్లో పాల్గొన్న మహిళా మూర్తులందరికీ ఎస్టే న్యూస్ ఛానల్ తరపున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.